ఈరోజు జగిత్యాల లారీ అసోసియేషన్ సభ్యులు అందరం గౌరవ కలెక్టర్ మేడం గారికి కలవడానికి వచ్చాము. మాకు పార్కింగ్ ప్లేస్ లేక ఇబ్బంది అవుతుంది. గతంలో మున్సిపల్ పార్కింగ్ అని ఇక్కడ విరూపాక్షి గార్డెన్ ఎదురుగా 15 years దాకా అక్కడ గవర్నమెంట్ పార్కింగ్ ప్లేస్లో ఉన్నాం. అక్కడ నుంచి అమర్ స్తూపంని మున్సిపల్ పార్క్ కడుతున్నారని జబర్దస్తి తీసేసారు. అక్కడ నుండి మాకు ప్రస్తుతానికి మ్యాంగో మార్కెట్లో ల్యాండ్ ఇచ్చారు. ప్రస్తుతానికి అక్కడ ఉండండి, మళ్ళీ వేరే కాడ ల్యాండ్ చూపిస్తామని చెప్పారు. ఈ మధ్యకాలంలో టిఆర్ నగర్లో ల్యాండ్ మీకు 10 ఎకరాలు కేటాయిస్తారని మున్సిపాల్లో తీర్మానం చేశారు. ఆ తీర్మానం కాపీ కలెక్టర్ గారికి పంపించాము. ప్రొసీడింగ్లో ఉందని చెప్పడం జరిగింది. ఈ 7 నెలల నుంచి ఇప్పటిదాకా మాకు ఎలాంటి అప్డేట్ లేదు. మరి ప్రస్తుతం మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుందని అక్కడ నుంచి తీసేసి ఇమీడియట్గా వ్యాకెట్ చేయాలి, మీరు ఇక్కడ నుంచి తీసేయాలి అని మార్కెట్ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ నుంచి వెహికల్స్ తీస్తే మా పరిస్థితి బాగా దారుణంగా మారుతుంది. బండ్లన్నీ రోడ్డు మీద పెట్టుకున్నాడు తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుగురించే ఈరోజు గౌరవ మా ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి సాబ్ కలిసాము. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పోయి ఉన్న ప్రాబ్లం చెప్పాము. ఇక్కడ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. మాకు ఇమీడియట్గా అక్కడ నుంచి వ్యాకెట్ చేస్తే వేరే ఎక్కడన్నా ల్యాండ్ అలాట్ చేయండి. 200 లారీలు ఎక్కడ కూడా మేము తీసుకొని తిరగరాదు. ఎక్కడ మాకు ల్యాండ్ ఇవ్వకపోతే మేము ఎలాంటి లోడింగ్కి కూడా సపోర్ట్ చేయలేము. గవర్నమెంట్కి సంబంధించిన అన్ని లోడింగ్లు పెడుతున్నాం. ప్యాడీ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి, పీడిఎస్ కానివ్వండి, వ్యాగన్స్ కానివ్వండి, అన్నీ మా లారీ అసోసియేషన్ నుంచి ప్రతి దానికి గవర్నమెంట్ తక్కువ రేట్లో ఉన్నా కానీ సపోర్ట్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. మరి గవర్నమెంట్కి ట్యాక్స్ కూడా కడుతున్నాం. 200 లారీలు ఇంత పెద్ద వ్యవస్థ 1982 నుంచి మా సంస్థ రిజిస్టర్డ్ ఉంది. 41 సంవత్సరాల నుంచి ఉన్న సంస్థని ఈరోజు అందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనికి కారణం ఏంది? మరి ట్యాక్స్ కడుతున్నాం, ఫిట్నెస్గా గవర్నమెంట్కి అన్నీ కట్టుకుంటూ పోయినాక కూడా ఈ పద్ధతిలో రవాణా రంగానికి కాపాడకుంటే రవాణా రంగం మొత్తం కుప్పకూలుతుంది. ఈ విషయాన్ని కలెక్టర్ మేడంకి చెప్పి మాకు ఇమీడియట్గా ఎక్కడైనా ల్యాండ్ చూపించండి. లేని పక్షంలో మేము వెహికల్స్ అన్నీ రోడ్డు మీద పెట్టడం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. వెహికల్స్ అన్నీ రోడ్డు మీద పెట్టేసి మేము వెళ్ళిపోతాం. ఎలాంటి లోడింగ్ కూడా వెహికల్స్ ఇవ్వం. ఈ విషయం మేడం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. మా వైస్ ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి మేము రావడం జరిగింది. ఉదయము ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళకి రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. గతంలో 15 సంవత్సరాలు మేము ఉన్న పార్కింగ్ ప్లేస్ను వెకట్ చేసి మమ్మల్ని ఇప్పుడు ఎటు కాకుండా రోడ్డు మీద వదిలేశారు. ఇప్పుడు మేము రోడ్డు పైన ఈ 220 లారీల గిట్ట రోడ్డు పైన పెడితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఎలాంటి గవర్నమెంట్కి సంబంధించినవి కానీ ప్రైవేటు కానీ ఎలాంటి లోడింగ్లన్నీ చేయకుండా లారీలు మొత్తం ఆపడం జరుగుతుంది. ఈరోజు వ్యాగిన్ ఉన్నాయని వ్యాగిన్ని క్యాన్సిల్ చేసి ఆపడం జరిగింది. అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా ఈరోజు రైతులకు సంబంధించింది ఈ రవాణా రంగం ఏదైతే ఉందో రైతులు సపోర్ట్గానే వెళ్తున్నాం మేము. ఏది కానీ ఐకేపీ కానీ ఏమి కొట్టినా కానీ గవర్నమెంట్ ఏ విధంగా అయితే మాకు ఏ రూల్స్ ప్రకారం కిరాయిలు ఉన్నా తక్కువ కిరాయిలు ఉన్నా దాన్ని మేము భరించుకుంటూ ఇన్ని 220 లారీలు ఇక్కడ ఓన్లీ ఒక జగిత్యాల్లోనే బయట ఏరియా మాకు చెప్పడానికి ఏం లేదు. కానీ జగిత్యాల్లో ఉన్న 220 లారీల పరిస్థితి ఈ విధంగా ఉంది. 220 లారీలు ఈ రోజు గిట్ట మేము ఏది కానీ సమస్య అనేది పరిష్కారం కాకపోతే ఈరోజు రేపు 2-3 రోజుల లోపల 80% లారీలు మొత్తం అన్ని బస్టాండ్ నుండి రోడ్డు పైన పెట్టేసి మేము వెళ్ళిపోతాము. అప్పుడు ఏం జరిగినా మా మీద కేసులైనా మేము భయపడడానికి ఏం లేదు. అన్నిటికీ సిద్ధంగా